హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి అనాలిసిస్ వీడియోలో మీకు నేను ఒక ట్రేడ్ ప్లాన్ ఇవ్వబోతున్నాను. క్రూడ్ ఆయిల్ ప్లస్ నేచురల్ గ్యాస్‌లో. ఓకే. అండ్ మన ఎంఎస్‌బి ట్రేడ్స్ యూట్యూబ్ ఛానల్‌లో ఇట్స్ ఎ ఫస్ట్ వీడియో ఆన్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్. బిఫోర్ దిస్ వీడియో నేను ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ గురించి. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్రిప్టో కరెన్సీ లైవ్ తీసుకురాబోతున్నాను నేను మన యూట్యూబ్ ఛానల్‌లో. అండ్ బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ, గోల్డ్, ఫారెక్స్, సిల్వర్ దీని అన్నిటి గురించి నేను మాట్లాడబోతున్నాను. అండ్ లైవ్ ట్రేడింగ్ కూడా చేసి మీకు చూపించబోతున్నాను అండి. అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్ మార్కెట్ అనేది మనకు ఎలా సపోర్ట్ చేస్తుంది అని. ఓకేనా అండి. అండ్ ఇప్పుడు మీరు చూడండి, క్రూడ్ ఆయిల్ లో రీసెంట్ గా ఏం జరిగింది ఫస్ట్ మనం అది ఆలోచిద్దాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. అంటే మార్కెట్ లో ఒక బ్రేక్ డౌన్ లెవెల్ దొరికిన తర్వాత, రీసెంట్ హై పాయింట్ దొరికిన తర్వాత మార్కెట్ ఆ హై పాయింట్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసింది అంటే బ్రేక్ డౌన్ లెవెల్ అనేది మనకు ఇండైరెక్ట్ అయింది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. సో ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర రీసెంట్ హై లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇట్స్ ఏ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకేనా అండి. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిందంటే మార్కెట్ లో లిక్విడేట్ అయ్యి కూడా బయింగ్ వెళ్ళొచ్చు, సెల్లర్ లిక్విడేట్ అయ్యి కూడా బయింగ్ వెళ్ళొచ్చు. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడే టాపిక్స్ మార్కెట్ లాంగ్వేజ్ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతే మీరు సింపుల్ గా నా సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో చూడండి. నేను మార్కెట్ గురించి చాలా ప్రాపర్ గా చాలా ఈజీ వేలో మార్కెట్ నేర్పించాను. మీరు డెఫినెట్లీ గా చూడాలి. ఇంకా మీకు నా వీడియోస్ చూసిన తర్వాత కూడా థ్యూరీ కొంచెం ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, నా దగ్గర టోటల్ 18 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ 18 పీడిఎఫ్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు నేను ఇచ్చేస్తాను. ఆ పీడిఎఫ్స్ చూసిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్ నా దగ్గర ఇండికేటర్ ఉంది. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ది కూడా నా దగ్గర ఒక 2 ఇండికేటర్స్ ఉన్నాయి. మీకు ఇండికేటర్స్ కావాలి అన్నా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇండికేటర్స్ కావాలన్నా, పీడిఎఫ్స్ కావాలన్నా, ఎటువంటి సర్వీస్ మీకు కావాలన్నా మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, యూట్యూబ్ లో కామెంట్ పెట్టేసేయండి అండి. ఓకేనా. సో ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. డైరెక్ట్ బ్రేక్అవుట్. సో డైరెక్ట్ బ్రేక్అవుట్ వచ్చింది. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనకి ఎప్పుడు దొరుకుతుంది? బిఓఎస్ ఇక్కడ దొరుకుతుంది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో మార్కెట్ లో కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ ఉండాలి అంటే మార్కెట్ ఏం చేయాలి? సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్ అనేది ఇలా బ్రేక్ చేస్తే ఇది కంటిన్యూషన్. బట్ ఇలా చెయ్యలేదు కాబట్టి మార్కెట్ లో మనకు బిఓఎస్ దొరకలేదు. ఓన్లీ డైరెక్ట్ బ్రేక్అవుట్ దొరికింది. డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మనకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది దొరికింది. ఇక్కడ కనిపించిందా? ఇట్స్ ఏ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి మార్కెట్ లో మనకు కామోడిటీలో సెల్లింగ్ రావాలి అంటే, మనం ఒక పొజిషన్ స్వింగ్ చేయాలి అంటే ఇంపార్టెంట్ అయిన లెవెల్ వచ్చేసి ఇదే అండి. ఈ లెవెల్ 8,850 ఈ లెవెల్ అండి. ఓకేనా. ఈ లెవెల్ కాకుండా మేము ఇమీడియట్ గా ఎక్కడైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అన్నా కూడా ఈ లెవెల్ పాయింట్ దగ్గర ఆల్రెడీ మార్కెట్ రీటెస్ట్ ఇచ్చింది. ఓకేనా. మార్కెట్ క్రూడ్ ఆయిల్ బయ్యింగ్ వెళ్ళాలి అంటే సింపుల్ గా ఈ లెవెల్ అనేది ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి, గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడెక్కడైనా రీటెస్ట్, రివర్సల్ అనేది ఇచ్చి రీసెంట్ హై లెవెల్ బ్రేక్ చేస్తే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అనేది ఉంటది. లేకపోతే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అనేది ఉండదు. సెకండ్, ఆల్రెడీ లెవెల్ కింద క్లోజ్ చేసింది కాబట్టి మనకు రీటెస్ట్, రివర్సల్ అనేది కంటిన్యూషన్ లెవెల్ చేస్తే ఆటోమేటిక్ గా సెల్లింగ్ అనేది వస్తుంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పటిదాకా నేను ఒక క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ తీసుకున్నాను. ఓకేనా. ఈ ట్రేడ్ నాది యాక్టివ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, నాకు ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దొరికింది కాబట్టి ఇక్కడ రీటెస్ట్ లో నేను ట్రేడ్ తీసుకున్నాను. దట్స్ వై ఐఎమ్ గెటింగ్ ప్రాఫిట్ హియర్. ఇప్పుడు ఈ లో పాయింట్ దగ్గర ట్రేడ్ చేస్తాను, ఎందుకంటే ఇట్స్ ఏ స్ట్రక్చర్ బ్రేక్. ఇప్పుడు మీకు
సారీ, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. కాబట్టి మీకు ఇండికేటర్ కూడా పెడతాను. కనిపిస్తుందా ఇక్కడ? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ. ఇక్కడ రాసి ఉంది కనిపిస్తుందా? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది ఇక్కడ. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళిన రీటెస్ట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి రావాలి. సో నేను ట్రేల్ చేసుకోవాలన్నా క్రిప్టో కరెన్సీలో ఇక్కడికి వెళ్ళి ట్రేల్ చేస్తాను. ఇది మీకు ఎగ్జాంపుల్ చూపించాను. అలాగే మీరు క్రూడ్ ఆయిల్ తీసి చూస్తే క్రూడ్ ఆయిల్ లో కూడా మార్కెట్ ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి రీటెస్ట్ చేసి ఫాలో అవుతుంది. రీటెస్ట్ చేయకపోతే మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తేనే బయ్యింగ్ అండి. సో ఇది మన క్రూడ్ ఆయిల్ లో అనాలిసిస్. నేచురల్ గ్యాస్ లో చూసుకున్నట్లయితే సింపుల్ గా నేచురల్ గ్యాస్ లో మనకు సేమ్ టు సేమ్ లెవెల్ ఇక్కడ చూడండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది మల్టిపుల్ టైం రీటెస్ట్ అయిన తర్వాత బ్రేక్ అయింది. సో బ్రేక్ అయ్యింది కాబట్టి ఇది మనకు రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది, ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది, మళ్ళీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు మార్కెట్ రీసెంట్ లో క్రియేట్ చేసి ఇక్కడ మనకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది కాబట్టి అండ్ ఇక్కడ సస్టైన్ చేయలేదు కాబట్టి ఫాలో అయింది కదా. సో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది రీటెస్ట్ రివర్సల్, ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ నేచురల్ గ్యాస్ లో సపోర్ట్ తీసుకోవాలి అంటే సింపుల్ గా ప్రీవియస్ క్యారెక్టర్ చేంజ్ చేసింది కదా. ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పని చేయాలి. ఇక్కడ 258 పాయింట్ దగ్గర ఇక్కడ బ్రేక్అవుట్ లాగా పని చేయకపోయినా సెకండ్ అనేది బ్రేక్అవుట్ అనేది ఇక్కడే ఉంది. ఐదర్ 258 పాయింట్ దగ్గర అయినా కానివ్వండి, ఐదర్ 257 పాయింట్ దగ్గర అయినా కానివ్వండి, మనకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మార్కెట్ లో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది అనుకోండి, మన ఇండికేటర్ చూపించేస్తుంది బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. మార్కెట్ లో ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందంటే చూపించేస్తుంది. మార్కెట్ లో ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయితే చూపించేస్తుంది. సో బయింగ్ ఆర్డర్ బ్లాక్, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది మన ప్రీవియస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లేకపోతే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర చూపించింది అనుకోండి, మనం కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇంకోటి, ఈ ఇండికేటర్స్ అనేవి మీకు డైరెక్షన్ చూపించవు, ఇక్కడ బై చేయండి సెల్ చేయండి అని. మీకు హెల్ప్ చేస్తాయి. మీరు ఆలోచిస్తుంది కరెక్టేనా, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవచ్చా, ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందా లేదా అంటే మీకు ప్రాపర్ గా గైడ్ చేస్తాయండి. సో దిస్ ఇస్ మై సజెషన్ దాట్ మీకు ఇండికేటర్ కావాలి అంటే మీరు కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను మీరు కామెంట్స్ లో అడగొచ్చు. వాట్సాప్ లో కూడా మీరు నాకు హాయ్ అని మెసేజ్ పెట్టొచ్చు, పీడిఎఫ్స్ ఇండికేటర్ మెసేజ్ పెట్టొచ్చు. మీకు నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ క్రిప్టో కరెన్సీ నడుస్తుంది. నేనేం చెప్పాను, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నాకు ప్రాఫిట్, సారీ ట్రేడ్ లో ఎగ్జిట్ అయిపోతాను, కాకపోతే ప్రాఫిట్. ఇప్పుడు ఈ వీడియో అనేది ఇప్పుడు మార్నింగ్ 12:20 PM కి నేను రికార్డ్ చేస్తున్నాను. ఇది అప్లోడ్ చేసే టైం వచ్చేసి ఈవినింగ్ 7. సో మొత్తం 6 అవర్స్ టైం ఉంది కదా. ఈ 6 అవర్స్ లో ఇక్కడ ఏం జరిగిందో మీరే చూడండి. ఓకేనా అండి. ఇప్పుడు ఇప్పుడు క్యాండిల్ టైమింగ్ వచ్చేసి 12:15 PM. ఓకేనా అండి. 12:15 తర్వాత నాకు ప్రాఫిట్ అయిందా లేకపోతే ట్రైలింగ్ లో వెళ్ళిపోయానా, ఇది మీ మీదికి వదిలేస్తున్నాను. ఇక్కడ మార్కెట్ క్యారెక్టర్ చేంజ్ చేసింది కాబట్టి రీటెస్ట్ లో నాకు 80,115 లో ప్రాఫిట్ అవ్వాలండి. ఓకేనా. కాలేదు అంటే నేను 80,306 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా అండి. ఇది మీరు వాచ్ చేయండి, ఇది మీకే వదిలేస్తున్నాను. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.